ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, యాకోబు గారు మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యానుసారంగా నడుచుకుని ప్రియమైన దేవుని పిల్లలందరూ దేవునికి లోబడి ఉండాలి, ఆయన మాటకు లోబడి ఉండాలి. క్రైస్తవులైన మనకందరికీ ప్రతి ఆదివారము విశ్రాంతి దినము ఆచరించాలి గనుక పెందలకడ లేచి దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆయన మనకు చేసిన మేళ్లను తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. ప్రతి క్రైస్తవుడు ఆచరించవలసిన రోజు. ప్రియ సహోదర సహోదరి, యాకోబు గారు తెలియజేయుచున్నారు, దేవునికి లోబడి ఉండండి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండండి అని స్పష్టంగా మనకు తెలియజేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మనిషిలో చొరబడతాడు. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు లేని వారిలో, త్రాగుబోతుల్లో, చెడ్డక్రియలు జరిగించే వారిలో, తొందరగా అపవాది వారిలో తిష్ట వేసి కూర్చుంటాడు. అపవాది ప్రవేశించిన వాడు మనము ఏది చెప్పినా వినడు, అల్లర్లు గొడవలు సృష్టిస్తాడు. ఇటువంటి వారిని మన శక్తి కొలది దూరముగా తరిమివేయాలి. లేదంటే వారికి ఏమాత్రము వాడికి తావిచ్చినా మనలను మన కుటుంబాలను పాడు చేస్తాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యము లేకుండా వాడిని తరిమి కొట్టాలి. ఇలా చేసినప్పుడు అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు. వాడి మీద జాలి చూపించి మనము ఏమాత్రము వాడిని చేర్చుకున్నాము అంటే పతనాన్ని కొని తెచ్చుకున్న వారిమవుతాము. కావున ప్రియ సహోదర సహోదరి, అపవాదిని ఎదిరించండి. దేవునికి విరోధమైన కార్యములు ఎవరైతే జరిగిస్తారో వారిలో అపవాది తిష్ట వేసి ఉంటాడు. కావున ప్రియ సహోదర సహోదరి, ఈ విశ్రాంతి దినమున పెందలకడనై దేవుని ఆలయానికి వెళ్ళి ఆయనను ఘనంగా స్తుతించండి, ఆరాధించండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ పెందలకడని మీ ఆలయానికి వెళ్ళి మిమ్మలను ఘనంగా స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యముగా ఉండులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను, మొండి వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరములో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా
యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.